రచన నేను యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తున్నాను. ఈ సందర్భంగా ఏదైతే గత వారం రోజులుగా ఈ 400 ఎకర్స్ ల్యాండ్ గురించి ఇష్యూ జరుగుతుందో ఈ సందర్భంలోనే చాలామంది విద్యార్థులపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు చాలా దౌర్జన్యానికి పాల్పడి విద్యార్థులపైన లాఠీ చార్జీలతో పాటు చాలామందిని పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ సందర్భంలోనే 2 విద్యార్థులపైన కూడా వివిధ రకాల సెక్షన్ల కింద కేసులను ఫైల్ చేసి వారిని ఇప్పటి కూడా రిమాండ్లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వారిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను చేసే ఒక సవాల్ ఏంటిదని అంటే, ఇప్పుడు మీరు అంటే మాకు నిన్న తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ ఏదైతే 400 ఎకర్స్ ల్యాండ్ ఉందో అది ఓన్లీ అకాడమిక్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. అదర్ దెన్ అకాడమిక్ పర్పస్ కాకుండా ఇంకా వేరే దేనికైనా యూజ్ చేయడానికి అసలు రైట్స్ లేవనేది నిన్న మాకు తెలిసినటువంటి విషయము. ఈ సందర్భంగా మీరు కావాలంటే ఈ యూనివర్సిటీలో కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీకి చెందిన ల్యాండ్ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా దాన్ని అకాడమిక్ పర్పస్కే మీరు యూజ్ చేయాలి. ఇంకా వేరే కోర్సును మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా, మెడికల్ కాలేజ్ని డెవలప్ చేస్తారా, చేయండి. అంటే అకాడమిక్ పర్పస్ సంబంధించినటువంటి ఏ డెవలప్మెంట్ చేసినా కూడా మేము దాన్ని ఖచ్చితంగా అగ్రీ చేస్తాము. అలా కాకుండా మీరు ఇక్కడ ఐటీని డెవలప్ చేస్తామని మీరు మాట్లాడారు. ఈ ఐటీని మీరు డెవలప్ చేయడం వల్ల ఇక్కడ హెచ్సిలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో కాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక్కొక్క ఉద్యోగ అవకాశాన్ని మీరు డెవలప్ చేయబోయేటటువంటి ఐటీ ఇండస్ట్రీలో మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్న ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో మీరు ఈ హామీలు మాకు అమలు చేయండి అని మేము ఏ రోజు కూడా అడగలేదు. మీరే మీకు ఇష్టమైనటువంటి హామీలను ఇస్తామనేసి చెప్పి ఇప్పుడు ఆ హామీలను అమలు చేసేటువంటి క్రమంలో మీ దగ్గర పైసలు లేక ఆ యూనివర్సిటీ ల్యాండ్ని ఆక్రమించుకున్నటువంటి కుట్రను మీరు చేస్తున్నారు. కానీ ఈ కుట్రను ఏమాత్రం మేము సహించము. ఖచ్చితంగా మా విద్యార్థుల నిరసనను పోరాటాలను ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాము. చివరి క్షణం వరకు మాకు న్యాయం జరిగే వరకు కూడా మా ఉద్యమాన్ని మేము